బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒంగోలు బాల సదనంలో అనాథగా ఆశ్రయం పొందుతున్న 13 ఏళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. బాలిక జనవరి 19వ తేదీన తీవ్ర అనారోగ్య సమస్యలతో ఒంగోలులోని జీజీహెచ్లో చేరగా 23న కన్నుమూసింది. ఈ బాలికకు తల్లిదండ్రులు లేకపోవడంతో బాల సదనం వారే ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే కొద్ది రోజుల తర్వాత ఈ కేసులో ఊహించని మలుపు చోటు చేసుకుంది. మృతురాలి అత్త, అమ్మమ్మ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలిక మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. బాలిక అరుదైన వ్యాధితో చనిపోయిందని బాల సదనం వర్గాలు చెప్తున్నట్లు సమాచారం. అయితే బాలికకు అరుదైన వ్యాధి ఉంటే ఆమెను ఎలా చేర్చుకున్నారు, బంధువులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు, ఆమె ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అని బంధువులు ప్రశ్నిస్తున్నారు. ఆమె ఆరోగ్య నివేదికలు బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో బాలిక పోస్ట్ మార్టంలో ఏం తేలుతుంది, ఆమెకు అసలు వ్యాధి ఉందా లేదా, అసలు ఆమె మృతికి కారణం ఏంటి అనేది ఉత్కంఠను రేపుతుంది. అమ్మాయి పేరు కొంచాల మౌనిక. ఎక్కడ చదువుతున్నామా? ఆ అమ్మాయి బాల సదనంలో ఉంటుంది. మా కాడ ఉండకుండా వచ్చేసింది. బాల సదనంలో ఉంటుంది ఆ అమ్మాయి. ఉంటా బాగలేదని జనవరి 19వ తారీఖు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. చేసినాక అమ్మాయి కాడికి వచ్చి మేము దేశపోతా అంటే అమ్మాయి మాతో పాటు రానుంది. 4 రోజుల తర్వాత 24వ తారీఖు చనిపోయింది. కొంచెం 4:30 అని చెప్పారు. మా పిల్ల చనిపోవటానికి కారణము వాళ్ళు చెప్పినవన్నీ మాకు అనుమానంగా ఉంది. మాకు ఇంకా ఆ అమ్మాయికి మంచి ట్రీట్మెంట్ ఇచ్చుంటే ఆ అమ్మాయి బతికేదేమో అనిపిస్తుంది. అది మాకు న్యాయం కావాలి. ఏ కారణంగా జరిగింది, ఏమైంది కూడా మాకు అర్థం కాలే. చనిపోయినాక చెబుతున్నారు వాళ్ళు. ముందు చెప్పలే మాకు, తర్వాత చెబుతున్నారు. ఇది ఉంది, ఓల్డ్ ఉంది, కడుపులు నొప్పి అని, అది అని, ఇదని ఏదో ఒకటి చెబుతున్నారు. నాకు ముందే చెప్పినట్టయితే మేము ఏదో ఒకటి చేయించుకునేవాళ్ళం. మాకు ముందు తెలియపరచలే వాళ్ళు, పట్టించుకోలే. నా మనవరాలు ఎట్ట చనిపోయిందో మాకు అర్థం కావాలి. పి దినేష్ కుమార్, జిల్లా బాలల సంరక్షణ అధికారిని. ఈరోజు మనం ఇక్కడ కుంచాల మౌనిక అనే బాలిక అనారోగ్యంతో రిమ్స్లో వైద్యం పొందుతూ 24/1/2026 ఎర్లీ మార్నింగ్ 4:30కి చనిపోవడం జరిగింది. సో ఈరోజు వాళ్ళ అమ్మమ్మ గారు మా మనవరాలికి ఏ కారణంతో చనిపోయిందో మాకు తెలియాలి అనే ఉద్దేశంతో మన సీఎం గారికి గ్రీవెన్స్ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మన ఒంగోలు ఎంఆర్ఓ గారు, మన సిఐ 2 టౌన్ శ్రీనివాసరావు గారు, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ రిమ్స్ వైద్యులు కూడా వచ్చి ఆ బాలిక డెడ్ బాడీని తీసి పోస్ట్ మార్టం చేయడం జరుగుతుంది. ఏది ఇలా ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని కానీ పోస్ట్ మార్టం చేయాలని. సో ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ గారు మన గౌరవ సీఎం గారికి ఒక గ్రీవెన్స్ పెట్టడం జరిగింది కాబట్టి మనకి ఇప్పుడు గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం చేయడం జరిగింది. మన జీజీహెచ్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోవడం జరుగుతుంది. దానిలో భాగంగా వాళ్ళ నాయనమ్మ గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈరోజు మేము దాన్ని 194 BNS కింద కేసు నమోదు చేసుకొని ఎగ్జిబిషన్ చనిపోయినటువంటి అమ్మాయిని ఆల్రెడీ ఆ రోజు ఖననం చేయడం జరిగింది. ఎవరు లేరు అనే ఉద్దేశంతో. అందులో చనిపోవడానికి కూడా ఎటువంటి కారణాలు, ఆవిడకి ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితి తప్ప వేరే కారణాలు ఏం లేవు అని చెప్పేసి మనం పోస్ట్ మార్టం చేయలేదు. కానీ ఈరోజు వాళ్ళ నాయనమ్మ గారు వచ్చేసేసి ఫిర్యాదు ఇవ్వడంతో పోస్ట్ మార్టం చేపిస్తున్నాం. ఎగ్జిబిషన్ ఉన్నటువంటి 7 బయటికి తీసేసి పోస్ట్ మార్టం చేపిస్తున్నాం. అమ్మాయి పేరు కొంచాల మౌనిక. ఎక్కడ చదువుతున్నామా? ఆ అమ్మాయి బాల సదనంలో ఉంటుంది. మా కాడ ఉండకుండా వచ్చేసింది. బాల సదనంలో ఉంటుంది ఆ అమ్మాయి. ఉంటా బాగలేదని జనవరి 19 దీనిపై మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, మరి బాల సదనంలో 13 ఏళ్ల బాలిక అయితే అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది అని చెప్తున్నారు. వాళ్ళ బంధువులు వాళ్ళకెవరికి తెలియకుండానే అంత్యక్రియలు కూడా జరిగిపోయినాయి అని అంటున్నారు. అసలు మృతికి గల కారణాలు ఏంటి? దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఇప్పుడు పలు ప్రశ్నలకైతే దారితీస్తోంది.
అనాథగా ఉన్నటువంటి బాలికను ఆ యొక్క బాల సదనంలో ఉంది. ఆ యొక్క బాలిక ప్రస్తుతం అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం అనేది ఆ తర్వాత చోటు చేస్తున్నటువంటి పరిణామాలు అయితే ప్రస్తుతం అనేకమైనటువంటి అనుమానాలకైతే రేకెత్తిస్తున్నాయి. ఆ యొక్క బాలిక జనవరి 19వ తేదీన ఆ యొక్క అనారోగ్యంతో ఒంగోలులోని జీజీహెచ్ లో చేరినట్లుగా కూడా బాల సదనం యొక్క నిర్వాహకులు చెప్తున్నారు. అయితే ఏదైతే ఈ యొక్క బాలిక జనవరి 23వ తేదీన ఆ యొక్క బాలిక అయితే తెల్లవారుజామున తీవ్రంగా అనారోగ్యంతో మృతి చెందినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ యొక్క బాలిక తల్లిదండ్రులు లేకపోవడంతో ఈ యొక్క బాల సదనం వారే ఆ యొక్క బాలికకు అంత్యక్రియలు అయితే నిర్వహించినట్టుగా కూడా చెప్తున్నారు. సాధారణంగా ఏంటంటే అనాథ పిల్లలకి ఎవరు లేని వారికి అయితే మాత్రమే ఈ యొక్క బాల సదనంలో ఉన్నటువంటి వారు వారికి అంత్యక్రియలు అయితే చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ యొక్క బాలికకు కూడా అనాథాశ్రమంలో ఉన్నటువంటి ఆ బాలికకు కూడా వారు అంత్యక్రియలు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ యొక్క బాలిక మృతి చెందిన కొన్ని రోజుల తర్వాత ఈ రోజు బాలిక మృతి చెందిన తర్వాత ఈ రోజు ఊహించని మలుపు అయితే చోటు చేసుకుంది. మృతురాలికి సంబంధించినటువంటి అత్త వారి యొక్క అమ్మమ్మ కలిసి పోలీసులకు ఆ యొక్క బాలిక మృతి పట్ల అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అంత్యక్రియలు పూర్తయిన తర్వాత దాఖలైనటువంటి ఈ యొక్క ఫిర్యాదు తోటి ఆ పోలీసులు అదేవిధంగా అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో ఆ ఫిర్యాదు అందిన వెంటనే ఇటు పోలీసులు అటు రెవెన్యూ అధికారులు అందరూ కూడా ఈ యొక్క రంగంలోకి వెంటనే దిగి ఆ చట్ట ప్రకారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినటువంటి ఆ యొక్క బాలిక విషయం పట్ల అసలు ఏం జరిగిందనేది వాస్తవాలు నిగ్గు తేల్చడానికి పోస్ట్ మార్టం అయితే ముఖ్యం కాబట్టి అందుకని ఈ రోజు ఆ యొక్క మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో ఆ యొక్క బాలిక మృతదేహాన్ని అయితే తిరిగి బయటకు తీసి ఈ రోజు పోస్ట్ మార్టం అయితే నిర్వహిస్తున్నారు. అక్కడ వైద్యులు వీళ్ళందరూ కూడా ఆ యొక్క పోస్ట్ మార్టం సంబంధించినటువంటి కారణాలన్నీ బయటకు రావాలంటే ఆ యొక్క పోస్ట్ మార్టం యొక్క రిపోర్టే ముఖ్య కారణం కాబట్టి ప్రస్తుతం బాలిక మృతిపై నెలకొన్నటువంటి అనుమానాలు ఎన్ని నివృత్తి చేయాలంటే ఈ యొక్క పోస్ట్ మార్టం నివేదిక అయితే కీలకం కానుంది. మొత్తం ఈ యొక్క వ్యవహారంలో బాల సదనం యొక్క నిర్వాహితుల పైన ప్రధానంగా పలు ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. ఎందుకంటే బాలిక మృతికి ఈ యొక్క అరుదైన వ్యాధి అనేది ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఆ వ్యాధి ఉన్నట్లయితే ఆ బాలికను ఆ యొక్క బాలలోకి ఎలా చేర్పించారు ఏంటి అనేది కూడా ఆ యొక్క బాలిక యొక్క అత్త వారి యొక్క అమ్మమ్మ అయితే చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం కూడా ఆ యొక్క అనుమానంతోనే ఇటు పోలీసులకు ఫిర్యాదు చేసి యొక్క ఏ విధంగా జరిగింది అసలు ఎందుకు బాలిక చనిపోయింది అనేది పూర్తి వివరాలు కూడా బయటకు తేలాలి, మాకైతే పలు అనుమానాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా వారు ప్రస్తుతం చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఇటు పోలీసులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు అందరూ కలిసి ఆ యొక్క బాలికకు సంబంధించినటువంటి ఆ మృతదేహాన్ని తిరిగి మళ్ళీ బయటికి తీసి ఈ రోజు ఆ యొక్క బాలిక మృతదేహానికి అయితే పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ఏదేమైనా ఈ యొక్క బాలిక తల్లిదండ్రులు ఎవరు లేరు కాబట్టి బాలికకు సంబంధించినటువంటి అత్త యొక్క అమ్మమ్మ ఈ రోజు ఆ యొక్క ఫిర్యాదు చేయడంతో ఈ రోజు పోలీసులు అయితే ఆ యొక్క పోస్ట్ మార్టం అయితే చేస్తున్నారు. ఈ పోస్ట్ మార్టం వివరాలన్నీ బయటకు వస్తే కానీ అసలు ఏం జరిగింది, ఏ విధంగా ఆ బాలిక చనిపోయింది అనేటువంటి విషయాలు ఈ యొక్క అనుమానాలన్నీ కూడా నివృత్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రశాంత్, మరి ఆశ్రయం ఎవరైతే ఉన్నారో అధికారులు వారిపై మరి పోలీస్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే ఎందుకు అంటే అసలు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఉన్నప్పటికీ ఆ అమ్మాయి ఆశ్రయంలోకి ఏ విధంగా అసలు రాగలిగింది? దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అయితే ప్రధానంగా చూసుకుంటే ఆ యొక్క బాలికకి అయితే మాత్రం తల్లిదండ్రులు అయితే ఎవరూ లేరు. ఆ యొక్క అనాథ బాలిక ఒక్కతే ఉండడం వలన ఆ యొక్క బాలిక కూడా ఆ సమీపంలోని ఒక కేజీబీవీ స్కూల్లో అయితే చదువుతున్నట్టుగా కూడా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే ఆ యొక్క స్కూల్లో నుంచి కూడా ఆ యొక్క బాలిక బయటకు వచ్చి ఆ యొక్క బాల సదనంలో ఆశ్రయం పొందుతుంది. అంటే ఆ యొక్క బాలిక సాధారణంగా అయితే బాలికను ఆ యొక్క బాల సదనంలో చేర్పించుకునే ముందుగా ఆ యొక్క బంధువులు లేదా తల్లిదండ్రులు కానీ లేకపోతే బంధువులు కానీ ఎవరైనా కానీ ఆ బాలికకు సంబంధించిన వారితోటి సంతకాలన్నీ కూడా తీసుకొని కూడా ఆ యొక్క బాలికను తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క బాలికకు తన బాలికకు ఎవరు కూడా లేరు కాబట్టి వారు కూడా ఆ యొక్క మానవతా దృక్పథంతో ఈ యొక్క బాలికను మేము చేరదీశామని చెప్పేసి కూడా బాల సదన నిర్వాహకులు అయితే చెప్తున్నారు. అయితే ఈ యొక్క బాలికకి ఏదైతే ఈ యొక్క వ్యాధి ఉందని చెప్తున్నారు ప్రధానంగా ఆ బాలికకు ఆ వ్యాధి ఉన్నట్లయితే బాల సదనంలోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు, ఆ బాలికకు అప్పటి నుంచి ఏదైనా చికిత్స అందిస్తున్నారా లేదా అసలు ఏంటనేది అయితే మాత్రం పలు అనుమానాలు అయితే వస్తున్నాయి. ప్రధానంగా ఇవాళ ఈ యొక్క బాలిక యొక్క అత్త అమ్మమ్మ వాళ్ళు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ యొక్క ఇటు సైడు బాల సదనకు సంబంధించినటువంటి నిర్వాహకులు అదేవిధంగా ఆ బాలిక అనారోగ్యంతో ఉన్న సమయంలో ఏదైతే ఆ జీజీహెచ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందిందో ఆ యొక్క వైద్యులను కూడా
అసలు ఏంటి, ఏ ప్రాబ్లంతో ఈ బాలిక చనిపోయింది, ఆ బాలికకు అసలు ఏ వ్యాధి ఉంది, అసలు ఎప్పటి నుంచి ఉంది ఈ యొక్క బాలిక చనిపోవడానికి ప్రధానమైనటువంటి అనారోగ్య సమస్య అసలు ఏంటి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే పోలీసులు అయితే అటు బాల సదనం నిర్వాహకులను ఇటు వైద్యులను అందరినీ అయితే మాత్రం దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా పూర్తిగా దీనికి సంబంధించిన ఆధారాలు, ఈ యొక్క అనుమానాలకు సంబంధించినటువంటి ఆ పూర్తి వివరాలను రావాలంటే ఈ యొక్క బాలికకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం నివేదిక అయితే రావాల్సి ఉంది. ఎస్ ప్రశాంత్, ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది, టైం ఎంతసేపు పట్టింది అని అయితే అధికారులు చెప్తున్నారా? ఏదైతే ఈ యొక్క ఈ రోజు బాలికకు సంబంధించినటువంటి ఆ యొక్క మృతదేహాన్ని మరలా ఈ రోజు బయటకు తీసి అటు మెజిస్ట్రేట్ అదేవిధంగా రెవెన్యూ పోలీసులు అందరూ కూడా వారి సమక్షంలో ఇక బాలిక యొక్క మృతదేహాన్ని అయితే బయటకు తీశారు. అక్కడే వైద్యాధికారులు కూడా బాలికకు సంబంధించినటువంటి ఆ కారణాల పైన కూడా వారైతే పోస్ట్ మార్టం కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క రిపోర్ట్ అనేది కూడా అతి త్వరలోనే వస్తుందని కూడా చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఏ సమయానికి వస్తుంది అనేది అయితే క్లియర్ గా చెప్పట్లేదు, కానీ అది త్వరలోనే ఈ యొక్క బాలికకు సంబంధించినటువంటి ఆ పోస్ట్ మార్టం నివేదిక వస్తుంది. వచ్చిన తర్వాత అసలు ఏ కారణంతో ఈ యొక్క బాలిక చనిపోయింది, అసలు ఏం జరిగింది అనేటువంటి పూర్తి అనుమానాలకైతే మాత్రం ఫుల్ స్టాప్ పెట్టేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు అయితే మాత్రం ఈ యొక్క కేసు అయితే మాత్రం ప్రధానంగా అనేక కీలక మలుపులు అయితే చోటు చేసుకుంటున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క బాలిక యొక్క అత్త అదేవిధంగా వారి అమ్మమ్మ అయితే మాత్రం పలు అనుమానాలు అయితే వారు ప్రశాంత్ అంటే ఆశ్రయం వాళ్ళేమో ఆ అమ్మాయికి అరుదైన వ్యాధి ఉంది అని చెప్పి అయితే చెప్తున్నారు. మరి ఒక పక్కనేమో అత్త అమ్మమ్మ కలిసేమో వాళ్ళు ఆ అమ్మాయి మృతి పట్ల మాకు అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. అంటే ఎటువంటి అనుమానాలు ఉన్నాయని వాళ్ళు అంటున్నారు? ఏదైతే ఈ యొక్క బాలికకు సంబంధించినటువంటి అత్త అమ్మమ్మ ఉన్నారో వారైతే మాకు ఈ బాలిక మృతి పట్ల అనుమానం ఉంది, ఎందుకంటే ఈ యొక్క బాలిక మృతి చెందిన తర్వాత మాకైతే ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఈ రోజు మేము బాలిక బతికే ఉంది అనేసి మేము ఇక్కడికి వచ్చి అక్కడ సంప్రదించిన సమయంలో అక్కడ ఉన్నటువంటి బాల సదన నిర్వాహకులు మీ పాప చనిపోయిందని చెప్పారు. అయితే ఎలా చనిపోయింది ఏంటి అని చెప్పినప్పుడు వారు ఈ విషయాలని చెప్పడం జరిగింది. దీంతో మాకు అనేక అనుమానాలు అప్పటి నుంచే మాకు వస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మేము పోలీసులకు ఫిర్యాదు చేశాము. మాకు ప్రధానంగా బాల సదనంలో ఏం జరిగింది, ఆ పాపకు ఆ బాలికకు అరుదైనటువంటి వ్యాధి ఉందని చెప్తున్నారు. ఆ వ్యాధికి చాలా కారణం ఏంటి, అసలు ఎక్కడి నుంచి ఆ వ్యాధి ఆ అమ్మాయికి ఎలా తోచింది ఏంటి, దానికి సంబంధించిన చికిత్స ఏమైనా అందిస్తున్నారా, లేకపోతే ముందే మీకు ముందుగా తెలిసి మీకు ఇలా చేశారా, లేకపోతే తెలియకుండానే ఆ బాలికను మీ యొక్క బాల సదనంలోకి చేర్పిస్తున్నారా, ఆ తర్వాత ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క బాలిక మృతికైతే మాత్రం కారణం ఏంటనేది మాత్రం ప్రస్తుతానికైతే ఈ యొక్క బాలిక అత్త అమ్మమ్మ అయితే మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలు అయితే మాకు సమర్పించాలని చెప్పేసి ఇటు పోలీసులు పరిస్థితి ఉంది ఇక్కడ. ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే గానీ తను అసలు ఎలా చనిపోయింది ఏంటి అనేది అయితే మనకు ఒక క్లారిటీ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ప్రశాంత్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel